ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉన్నా 310 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 300 స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓటు పర్సంటేజ్ని కనుక చూస్తే బీజేపీ 39.7%, అంటే ఆల్మోస్ట్ 40% ఓట్లను బీజేపీ సాధించినట్లుగా ఇనిషియల్గా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎగ్జాక్ట్ ఫిగర్ మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది పూర్తిగా రిజల్ట్ వచ్చిన తర్వాత. గత ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 42.3% ఓట్లను బీజేపీ ఓట్ షేర్ రూపంలో పొందింది. అదేవిధంగా 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15% ఓట్లనే మాత్రమే బీజేపీ పొందింది. అంటే ఆల్మోస్ట్ డబల్కి పంటే పైన ఎక్కువ బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ అసెంబ్లీ ఎన్నికలకి డబల్ కంటే ఎక్కువ ఓట్ షేర్ను బీజేపీ పొందినట్లుగా కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ను దాదాపుగా కాపాడుకున్న తీరు మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే బీజేపీ ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లో సరికొత్త ఓట్ బ్యాంకును చాలా భారీ స్థాయిలో మనం పొందినట్లు కనిపిస్తుంది. ఇంకోవైపున సమాజ్వాదీ పార్టీ 22% ఓట్ షేర్ను పొందింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో 22.2% 2014లో 22.2% సమాజ్వాదీ పార్టీకి ఓట్ షేర్ ఉంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 29.15% ఓట్ షేరు ఉంది. అంటే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా బీజేపీ సమాజ్వాదీ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఓట్ షేర్ను. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం దారుణంగా 6.2% ఓట్ షేరు పడిపోయిన తీరు కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలు సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ కనుక రెండు కలిపి చూస్తే 28.2% ఓట్ షేర్ ఉంది. కానీ సీట్లు మాత్రం దారుణంగా 64 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకప్పుడు బీఎస్పీ ఉత్తరప్రదేశ్ని వెళ్ళింది. ఆ బీఎస్పీ పార్టీ 21.9% ఓట్ షేర్ను పొందినట్లుగా ఇనిషియల్గా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తుంటే బీజేపీ 40% ఓట్ బ్యాంకును పూర్తి స్థాయిలో తీసుకోవటం ద్వారా ఉత్తరప్రదేశ్లో స్వీప్ రిజల్ట్ను పొందుతున్నట్లుగా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కృష్ణసాగర్ గారు, ఎట్లా చూడాల్సిన పరిస్థితి? 40% ఓట్ బ్యాంకు అంటే 2014 పార్లమెంట్ ఎన్నికల ఓట్ బ్యాంకును కాపాడుకున్నట్లు అనుకోవాలా? కొత్త ఓట్ బ్యాంక్ను అసెంబ్లీ ఎన్నికల్లో క్రియేట్ చేసుకోవడం ద్వారా సరికొత్త లైన్ ఆఫ్ రాజకీయాన్ని మొదలుపెట్టారనుకోవాలా? అంటే జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్ ప్యాటర్న్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్యాటర్న్ మీకు తెలిసిన విధంగా అది చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే మీరు చూస్తే 2012లో మాకు 15%, తర్వాత 2014లో మాకు 43% రావడం, తర్వాత మీరు అదే దాన్ని మీరు కాంగ్రెస్కి అండ్ ఎస్పీకి తీసుకున్నా కూడా వాళ్ళకి 22%, 25%, బీఎస్పీకి కూడా 20+% ఇంతకుముందు ఉండేది. అయితే ఇప్పుడు మీరు చూస్తే ఈ అసెంబ్లీ ఇష్యూలో చతుర్ముఖ పోటీ ఉంటే ఉన్న అడ్వాంటేజ్ ఎస్పీకి త్రిముఖ పోటీలో లేకుండా పోయింది. అది మాకు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రెండే ప్రత్యర్థులు, అక్కడ ఎస్పీకి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్కి తక్కువగా చీలింది. కాబట్టి మాకు వచ్చే అడ్వాంటేజ్ మాకు ద్విముఖ పోటీలో యాక్చువల్లీ బీఎస్పీ అసలు ఫీల్డ్లో లేనట్టే అయిపోయేసరికి మాకు ద్విముఖ పోటీ అయింది. అది బీజేపీ కాంగ్రెస్కి అయినట్టు అక్కడ రీజనల్ పార్టీతో కావడంతో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ వచ్చింది. అందుకని నేను ఇంతకుముందు మీతో అన్న చారిత్రాత్మక ఓట్ బ్యాంక్ బ్రీచ్ జరిగింది. ఇదే మోడల్ని మీరు ఏ స్టేట్లో అప్లై చేసినా కూడా కొన్ని వ్యూహాన్ని చేంజెస్తోని ఆ ఫలితాన్ని సాధించగలిగామనే ఒక ఆశ మాలో ఉంది, అభిలాష కూడా మాలో ఉంది. వినోద్ గారు, పోల్ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఎలక్షన్ ఓట్ బ్యాంక్ రిలేటెడ్ మేనేజ్మెంట్, ఈ రెండింటిలో చూస్తుంటే బీజేపీ పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు కనిపిస్తూ ఉంది. 2014 నుంచి ఏదైతే ఓట్ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఉత్తరప్రదేశ్లో, సేమ్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు మెయింటైన్ చేయడం అంటే ఆశామాషి కాదు. ఆ తరహా ఓట్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు రేపు ఇదే తరహా రాజకీయాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపించడం లేదా దేశవ్యాప్తంగా? చేయడంలో తప్పు కూడా ఏం లేదు. జాతీయ రాజకీయ పార్టీగా తన బాధ్యత. ఈరోజు ఆ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించుకోవాలనుకోవడం లోపల ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. వాళ్ళకు ఆ క్యాడర్ బేస్డ్ పొలిటికల్ పార్టీ, ఇదివరకు భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అంటే ఆ పాత జనసంఘ్ పార్టీ, ఇవి రెండే క్యాడర్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ అనేది మనకు అందరికీ తెలుసు. తదనంతరం ఏమైంది, రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత మన దక్షిణాదిలోనే మనకు మొదలైన డిఎంకే పార్టీ, తదనంతరం ఏఐడిఎంకే పార్టీ, తర్వాత మన విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా మరి మెల్లమెల్లగా క్యాడర్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్గా ఎమర్జ్ అయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి మరి ఉద్యమకాలం లోపట్నే ఇది ఒక క్యాడర్ బేస్డ్ పొలిటికల్ పార్టీగా ఇది ఇక్కడ ఎదగడం జరిగింది. కాబట్టి ఈరోజు క్యాడరు
బేస్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నటువంటి పార్టీలలో చాలా సూక్ష్మంగా ఎలక్షనీరింగ్ అంటే పోల్ జరిగేటువంటి బూత్ స్టేషన్స్ కాడి నుంచి వెళ్ళి అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతుంది. మనకి ఇటీవల కాలంలో కూడా ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో మరి పత్రికలు రాసినాయని కూడా మనం విశ్లేషించి చదివితే మరి మోడీ గారు ముఖ్యంగా అమిత్ షా గారు మరి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని చాలా మోటివేట్ చేసి ఒక 6 మాసాల నుండే చాలా సూక్ష్మంగా ఎలక్టరేట్ పాలిటిక్స్లో వాళ్ళు కష్టపడ్డారు. అందుకే ఈ ఫలితం వాళ్ళకు రావడం జరిగింది. వినోద్ గారు, జనరల్గా గతంలో ఉత్తరప్రదేశ్ కనుక తీసుకుంటే కేవలం 1.5%, ఒక్కోసారి అయితే 0.5% డిఫరెన్స్లో అక్కడ ప్రభుత్వాలు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ షేర్ ఆ డిఫరెన్స్లో ప్రభుత్వాలు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి చూస్తూ ఉంటే డబల్ పర్సెంటేజ్తో ఓట్ షేరు బీజేపీ గెయిన్ కావటాన్ని ఏ రకంగా చూడాలి? అంటే పొలిటికల్ సైన్స్లో దీన్ని ఏ రకంగా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది? డెఫినెట్గా అండి, ఇది మంచి ప్రశ్న. నా దృష్టిలో మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఒకటే డీమానిటైజేషను వారు నవంబర్ 8 నాడు ప్రకటించిన వెంటనే మరి చాలామంది ముఖ్యంగా పేద ప్రజల పట్ల అవినీతి వ్యతిరేకంగా ఆలోచన చేసే ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మంచి నిర్ణయంగా భావించాం. నేను మా పార్టీలో కూడా ఇది మంచి నిర్ణయంగా నేను స్పందించాను ఇమీడియట్గా. ఆ రోజు నెక్స్ట్ డే ఇమీడియట్ డెక్కన్ క్రానికల్ కూడా రాసింది. ఇది మీ పర్సనల్ ఒపీనియనా పార్టీ ఒపీనియన్ అని కూడా అడిగారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినాదం ఇచ్చింది 1971లో. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ముఖ్యంగా సిపిఐలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున హర్షించారు. అంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇక్కడే రజనీకాంత్ ఒక నిమిషం, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, తర్వాత ప్రివీ పర్సెస్ రద్దు చేయడము, తర్వాత గరీబీ హటావోని నినాదం తీసుకురావడం, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన ఆ రోజు పేద ప్రజలు బ్రహ్మాండంగా 72 లోపల కనీ విని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆమె కాంగ్రెస్ పార్టీని చీల్చి ఓల్డ్ కాంగ్రెస్ న్యూ అని పెట్టి అంత గొప్పగా ప్రజలు స్పందించారు. ఈరోజు కూడా మోడీ గారికి ఎందుకు ఉత్తరప్రదేశ్లో ఈ ఓటు వచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీతో సహా మోడీ గారి ప్రభావం. ఎందుకంటే ఎక్కడో దగ్గర నియంతృత్వ పోకడ వైపు దారి తీసే అవకాశం లేదా వినోద్ గారు? అంటే ఇంత వన్ సైడెడ్ గా రిజల్ట్స్ రావటం, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఇంత ఆదరణ లభించడం, అవన్నీ లీడ్స్ టు నియంతృత్వ ధోరణులు. అంటే ఇంకా దట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. ఇప్పుడు మనిషికి ఉంటుంది, తేడా ఉంటుంది. మరి ఆ రోజు ఇందిరాగాంధీ కూడా మరి ఎమర్జెన్సీ పెడితే అదేవిధంగా కొట్టుడు కొడితే మళ్ళీ కాశ్మీర్ టు కన్యాకుమారి బంగాళాఖాతంలో పడేశారు కాంగ్రెస్ పార్టీ 77 ఎన్నికల్లో. అంత గొప్పగా గెలిపించారు ఇదే దేశ ప్రజలు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి, అప్పటి వరకు పత్రికలు లేవు, ఇలాంటి టీవీ ఛానల్స్ లేవు. ఒకే విధంగా స్పందించారు. భారత ఉపఖండం మొత్తం కూడా బంగాళాఖాతంలో పడేశారు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి నియంతృత్వ పోకడలు కానీ లేదా అహంకారం కానీ ప్రజల్ని విస్మరించడం కానీ జరిగితే తప్పనిసరిగా ఈ దేశ ప్రజలకి వాళ్ళకి అవకాశం వచ్చింది ఎన్నికల్లో. ఖమ్మంపాటి గారు, బీజేపీ 39 అంటే ఆల్మోస్ట్ 40%, ఎస్పీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి 2 కలిపితే 28%, అంటే ఆల్మోస్ట్ 12% ఓట్ బ్యాంక్ అంటే ఓట్ షేర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంత ఓట్ షేర్ గ్యాప్ క్రియేట్ కావడం ఏ రకంగా చూడాలి? మనం గతంలో చూసుకున్న ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్లీ 2% కంటే డిఫరెన్స్ కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 10-12% ఓటు షేర్ డిఫరెన్స్ ఎందుకు మనం అక్కడ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? అంటే ట్రయాంగిల్ కంటెస్ట్ కావటం వల్ల ఏంటి ఇది? వీళ్ళ వ్యూహం ఫలించింది విజయ్ గారు బీజేపీ అక్కడ. అంటే నాకున్న పర్సనల్ అవగాహన ఉత్తరప్రదేశ్ దాని మీద నేను స్టడీ చేసిన దాన్ని బట్టి ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనార్టీస్ వీళ్ళతో ఆంతరంగికంగా పెట్టుకుని మాయావతితో సీట్లు ఎక్కువ మంది మైనార్టీస్ కూడా సీట్లు ఇచ్చారు. మాయావతి 3rd పొజిషన్ ఉన్నా కానీ ఓటింగ్ శాతంలో ఎక్కువ ఎస్పీకి బీఎస్పీకి చేరటం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. మీరు తీసుకుంటే పార్లమెంట్కి వచ్చిన ఓటింగ్ శాతంతో కొంచెం తక్కువే వచ్చాయి ఇప్పటికి కూడా, కానీ అసెంబ్లీతో పోల్చుకుంటే డబుల్ కంటే ఎక్కువైంది. సో కాబట్టి వీళ్ళ వ్యూహం ఫలించింది ఒకటి. బ్రాడ్గా అసలు నేను తీసుకుంటే అభివృద్ధికి అంటే గత ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ నెగ్లెక్ట్ చేశాయి. అంటే అభివృద్ధి అనే కంటే పోల్ మేనేజ్మెంట్, అంటే ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, నిలబెట్టాలి, ఎక్కడ ఓటు పక్క పార్టీని ఆ విషయంలో
తప్పకుండా అమిత్ షా స్ట్రాటజీ ఏమనండి, నరేంద్ర మోడీ గారిది ఏమనండి, అక్కడ వాళ్ళ వ్యూహం ఫలించింది. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయగలిగారు. కానీ నేనేదంటే ప్రజలు చాలా విఘ్నులు. మీరు తీసుకుంటే గోవాలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ఓడించారు, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ సీఎంగా ఉన్న వ్యక్తిని ఓడించారు. ఎవరైతే అంటే వాళ్ళకి నమ్మకం ఉంటుందో, ఎవరైతే న్యాయం చేయగలుగుతారనుకుంటారో ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆ పార్టీని కూడా రెండూ కూడా కన్సిడర్ చేస్తారు నేనైతే భావిస్తున్నా. పార్టీతో పాటు ఇండివిజువల్ ఇమేజ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థికి ఉపయోగపడుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ప్రకటించకుండానే వెళ్ళారు, అయినా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముందే ప్రకటించారు, సక్సెస్ అక్కడ ఆళ్ళు అయ్యారు. ఏది పంజాబ్లో అమరేందర్ సింగ్ మా అభ్యర్థి అని. అక్కడేంటి సిద్ధు గనక వాళ్ళ పార్టీ నుంచి బయటికి రావటం వల్ల ఎంతో కొంత అక్కడ వాళ్ళకి నష్టం జరిగింది. సిద్ధు కూడా ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పంజాబ్లో పనిచేసినాయి. గోవాలో వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి మీద నమ్మకం లేకపోవడం వల్ల బీజేపీ గౌరవం ఉన్నా కానీ, న్యాయం జరుగుతున్నా కానీ అక్కడ ఓడించారు. ఈరోజు ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి సునామీ అలల కాదు సునామీ అన్నాడు, సునామీ అని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సునామీలకి లభించింది. 300 పైగా అభ్యర్థులు గెలవటం అనేది ఈజీ కాదు. ఈ ప్రపంచంలో అన్ని పార్టీలు కొట్టుకుపోయాయని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అదేవిధంగా మోడీ 2019 కాదు 2024 ఎన్నికలకు కష్టపడాలంటున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? బీజేపీకి వస్తున్న క్రెడిట్ని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఏమనుకునే పరిస్థితి కనిపిస్తుంది? రోజున ఒక విషయం, బీజేపీ అధికారులు ఫస్ట్ నుంచి మాట చెప్తున్నా అండి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రెడిషనల్ పాలిటిక్స్ కాలం చెల్లిపోయింది. ట్రెడిషనల్ పాలిటిక్స్ కాలం చెల్లింది, పోల్ మేనేజ్మెంట్ కూడా అట్లే కాదండి. అంతేకాదు, రెండు విషయాలు ఏంటంటే ఆఖరికి బీజేపీ భావజాలంతో నేను ఏకీవిస్తానా వ్యతిరేకిస్తాను, నేను వ్యతిరేకిస్తాను. ఈ భావజాలంతోనే వాళ్ళు గత 60 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న సబ్మిషన్, అప్పటి వరకు భావజాలంతో పనిచేశారు, ఇప్పుడు భావజాలం మేధస్సు రెండు మిక్స్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే వెరీ డేంజరస్. ఏమైందంటే విన్నింగ్ వచ్చిన తర్వాత అధికారాన్ని సమర్థవంతంగా తమకు అనుకూలంగా వాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతాం ఒకటి. రెండవది, భారతదేశ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ రోజున ఈ దేశంలో ప్రజలు రెండు భావాలకి భారతీయ జనతా పార్టీ దాని వ్యతిరేకులుగానే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇంకా 2.5 సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చారు, 3 ఏళ్ళు అవుతుంది దాదాపు అధికారంలోకి వచ్చారు. టేక్స్ టైం. కానీ మై అప్పీల్ ఏంటంటే ఈ టైంలో 40% ఓట్లే వచ్చాయి బీజేపీకి, 60% ఓట్లు పక్కన ఉన్నాయి. మళ్ళీ ఐఎమ్ నాట్ డినయింగ్ ద విక్టరీ ఆఫ్ ద బీజేపీ. నేను ఆ విజయాన్ని తక్కువ కూడా చేయడం లేదు నేను. మరి కాకపోతే లెట్ ఇండియన్ పీపుల్ ఆలోచిస్తారు ఆ విషయాన్ని. ఇంకా మొదలైంది ఒక కొత్త యుద్ధం మొదలైంది. అంటే నేను అంటాను బీజేపీకి మ్యాచ్ అయ్యే పరిస్థితి భారతదేశ పార్టీలకు అవకాశం ఉంది. ఎందుకు అంటే ఒకటి డీటెయిల్డ్ ప్లానింగ్, మేనేజ్మెంట్ అండ్ పోల్కి సంబంధించిన అనాలిసిస్. అంటే ఎక్కడ ఏది పెడితే ఎలా చేస్తే ఏది ఉపయోగపడుతుంది. నేను క్యాంపెయిన్లో ఒక మాట చెప్తున్నారు, మోడీ ఎక్కడైతే అవసరమైతే ఒక దగ్గర రైతులకు రుణమాఫీ అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ దాని గురించి మాట్లాడాలి. ఎక్కడ ఏది అవసరమో ఆ ఎష్యూరెన్స్లు ఇచ్చుకుంటూ పోవటం, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారా లేదా తర్వాత విషయం. రజనీ గారు కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్. రజనీ ఒక విషయం ఏంటంటే, నీ యుద్ధ వ్యూహం ఏంటంటే ఎదుటివాడు ఏ వ్యూహం పనితే ఆ వ్యూహానికి వ్యతిరేకంగా పడడమే సమస్య. సో కొత్త వ్యూహం మొదలైంది. లెట్ ఇట్ బి, కొత్త వ్యూహం ఉంటారా లేకపోతే సరిపోతుంది. టార్గెట్ సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక భావజాలను ఎదుర్కొంటాం, దాన్ని ఆపుతాం. ఖచ్చితంగా భారతదేశం అందరిని చాటు చూపిస్తాం. ఊరికి ఏదో బీజేపీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడే కాంగ్రెస్ వైపు జనం చూడాల్సిన పరిస్థితి వస్తుందా? మీరు అది ఆ సిచువేషన్ క్రియేట్ చేయాల్సిందే. అందుకనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సార్లు ఈ మధ్యకాలం మీరు గమనిస్తే అసలు మీరు మనువాదులని ఖాయం చేస్తూ ఉన్నారు. మీరు మనువాదులు మీకు వ్యతిరేకంగా పోరాడతారని చెప్తారు. కనుక ఇవన్నీ లెట్ ఇట్ వస్తాయి, డిస్కషన్లోకి వస్తాయి. ఎవరేంటి ఇప్పుడు డిమానిటైజేషన్ గురించి చాలా గొప్పగా మీకు తెలియదేంటో ఆఖరికి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 6 months చాలా గొప్పగా అంతా దాన్ని పోయారు. ఆఖరికి డిమానిటైజేషన్లో రోజు కార్డులో కట్ అయ్యే డబ్బులు, గీకితే పోయే డబ్బులు ఇవన్నీ ముందుకు వస్తాయి. బట్ కాకపోతే డిమానిటైజేషన్ అనేది ఒక స్కామ్ అండి. జనాలు చూస్తారు ఆ విషయాన్ని. రజనీకాంత్ గారు, వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నంతసేపు మాకేమేం పరిశాన్ లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మా భావజాలాన్ని, మా సిద్ధాంతాన్ని ఎంత మీరు వక్రీకరిస్తే ప్రజలు అంత మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు.
కాబట్టి మీరు అవార్డులు వాపస్ ఇచ్చినా, పదవులు వాపస్ ఇచ్చినా, అధికారాన్ని వాపస్ ఇచ్చినా మీరు ఖాళీ అవుతారు తప్పించి మీకేమి జేబులు నిండుతలేవు. అందుకనే జేబులో చేయబెడితే ఖాళీగా వచ్చింది రాహుల్ గాంధీకి. కాబట్టి నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్, నేనేమంటున్నా అంటే మా భావజాలం భారతదేశం ప్రథమం, దేశం ప్రథమం. మా భావజాలం అభివృద్ధి మా భావజాలం, సమాజ స్థాపన మా భావజాలం. దాన్ని విడిచిపెట్టి మీరు మాకు మతం రంగు పూల్చినా, ఏ రంగు పూల్చినా ప్రజలు తిరస్కరిస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడేది మాలాంటి వాళ్ళం కాదు, అందరూ మిమ్మల్ని ఎదుర్కొనే పరిస్థితి రాబోతా ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నది సాధ్యమే కాదు. ఇప్పుడే పంజాబ్ గోవా కూడా మా తర్వాతే ఉన్నారు. ఆవేశం ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే పరిస్థితి ఇప్పటికి కూడా వాళ్ళు సరిదిద్దుకుంటలేరు. వారికి ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు. ఇంకొకటి వినోద్ గారు ఒకటి పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడు అంటే గర్వం పెరిగి అధికార అహం పెరిగితే కష్టాలు వస్తాయి. తప్పకుండా కూడా ఇప్పుడు అట్లా లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ 2 నుంచి ఇక్కడ దాకా రాగలిగింది. ఇప్పుడు మాకు అట్లా ఉండి మేము రాజులు చక్రవర్తులు తిరుగుగా మేము బిహేవ్ చేసి ఉంటే మమ్మల్ని తిరస్కరించేటోళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం వారు చెప్పినట్టే, అటు మధ్యప్రదేశ్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, గుజరాత్ తీసుకున్నా, గోవా తీసుకున్నా, ఇప్పటిదాకా ఇప్పుడు మా భారతదేశమే తీసుకున్నా కూడా మాకు ఎందుకు వస్తున్నది అంటే గెలుపు మేము ప్రజల నుంచి డిస్కనెక్ట్ కావట్లే. మేము ప్రజలకు ఇచ్చిన హామీల్ని మేము మర్చిపోవట్లే. అదేగాక ప్రజాసేవలో రోజు మా 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 ప్రధానమంత్రి గారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గల్లీలలో కూడా పోయినారు. వారేమి వారి చుట్టూ గోడలు కట్టుకొని కూర్చుంటారు. కాబట్టి బీజేపీ మాత్రం ఒకటి ఒప్పుకోవాలి, ఇలాంటి కరుడుగట్టిన కార్యకర్తలను తయారు చేసి దేశం పకడ్బందీగా ఉపయోగించి విజయానికి దగ్గరగా తీసుకెళ్తున్నారు. 60 ఏళ్ల శ్రమ ఫలితం వాళ్ళది, 60 ఏళ్ల శ్రమ ఫలితం. దాన్ని ఎదుర్కోవడంలో అంటే వీళ్ళ యొక్క విషపు మొహాన్ని చెప్పడంలో ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని క్యాంపెయిన్ చేసే శక్తి కూడా లేదు. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కొంటామండి. 100 ర్యాలీలు చేస్తే మీరు 20 ర్యాలీలు చేస్తున్నారు. మీకు శక్తి లేదు. మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినాయి. యూపీలో బీజేపీ, పంజాబ్లో కాంగ్రెస్, గోవాలో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉత్తరాఖండ్లో బీజేపీ, మణిపూర్లో కూడా అక్కడ 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్న తీరు కనిపిస్తుంది. 2 రాష్ట్రాలు బీజేపీకి, 2 రాష్ట్రాలు కాంగ్రెస్కి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకో స్టేట్ క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన